రైట్. ఇవాళ బక్కా జడ్సన్ గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగాల వెంబడి ఎవరు వస్తే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తాం, నిరుద్యోగులను అణిచివేస్తాం ఒక ప్రభుత్వ ధోరణి ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే నిరుద్యోగులు ఏం చేయలేరు అనే ఒక స్పష్టమైన దీంతోనే స్పష్టమైన క్లారిటీతోనే ఉన్నారు. అంటే నిరుద్యోగులమైనా ఏం చేస్తామో గత ప్రభుత్వానికి తెలిసింది, నిరుద్యోగులమైనా ఏం చేస్తామో మన రాష్ట్రం బైపర్గేషన్ అయినప్పుడు తెలిసింది. ఈ నిరుద్యోగులే ఇప్పుడు ఏం చేయాలో మేము అది చేయాలనుకున్నాం. బక్కా జడ్సన్ సార్కి ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేయడానికి కారణం అంటే నిరుద్యోగుల మద్దతు తెలపడం ఒకటి కారణం, ఇంకోటి అంటే నిరుద్యోగుల వెంబడి ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆ సార్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. దీన్ని నిరుద్యోగులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హౌస్ అరెస్ట్ చేస్తే ఇక్కడితో ఆగిపోతుంది అంటారు. మేము హౌస్ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసినా ఎన్ని చేసినా మమ్మల్ని అయితే ఆపలేరు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచేదాకా ఈ ఉద్యమం ఆగదని, ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఇంకా రాస్తా రోకోలు, ధర్నాలు, అవసరమైతే అసెంబ్లీ ముట్టడి, అవసరమైతే టీఎస్పీఎస్సీ ముట్టడి, అవసరమైతే మన సెక్రటరియట్ ముట్టడి కూడా త్వరలో మేము ప్రకటిస్తాం. దానికి అనుగుణంగా మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. మాకు న్యాయం జరిగే వరకు మేము ఈ సమస్యని వదిలిపెట్టామని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు కొంతమంది నిరుద్యోగులపైన అడ్డమైన ఏమంటారు కేసులు పెడతా ఉన్నారు. కొంతమంది పోస్టులు పెంచలేదు అని చెప్పి మన విధంగా సూసైడ్ కూడా చేసుకుంటామంటాం. మరి ఇంకా దీన్ని తీవ్రం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అంటే మేము ఇప్పుడు పోస్టులు పెంచకున్నా మేము సచ్చిన శవంతో సమానం. అంటే మాకు నిరుద్యోగం అనేది మన రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నదో ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కించినాం. అంటే మాకు జాబులు రాకపోతే మేము ఎట్లా బతకాలి? మరి ఈ సమాజంలో మనం తెలంగాణ వచ్చినప్పటి నుంచి పోరాడుతున్నాం. అంటే మా జాబులు మాకు కావాలని. అంటే దేనికోసం? మా బతుకులు బాగుపడతాయి, మేము బాగుపడతాం, మా ఫ్యామిలీ బాగుపడుతుంది, సొసైటీలో మంచిగా ఉంటుందని మేము మంచిగా అయినాం. అంటే మేము ఈ విధంగా పేర్కొనడం జరిగిందనమాట. ఏం చెప్తారు రేపు కార్యాచరణ? అంటే మేము ఇప్పుడు సార్ని అరెస్ట్ చేసినంత మాత్రాన, హౌస్ అరెస్ట్ చేసిన మాత్రాన ఈ ఉద్యమం ఆగదని మేము చెప్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఇంకా అనేక మేధావులతో కలిసి తీవ్రతరం చేస్తాం మేము. చెప్పండి బ్రదర్, ఏంది పరిస్థితి ఏంది? ఇలా బక్కా జడ్సన్ గారిని హౌస్ అరెస్ట్ చేయడం ఎట్లా చూస్తారు దీన్ని? అదే అన్న, ప్రధానంగా ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి బక్కా జడ్సన్ గారు అసలు పాత గవర్నమెంట్ పోయిందే నిరుద్యోగులను అణచివేయడం వల్ల. ప్రవళిక అమ్మాయి చచ్చిపోయినప్పుడు కేటీఆర్ ఇంటికి పిలిపించుకున్నాడు. ఎవరైనా బాధితురాలు ఇంటికి పోదురా, బాధితులు ఇంటికి పిలిపించుకుంటారా? అందువల్లనే గవర్నమెంట్ పోయింది. మరి మీరేం చేస్తారు? వచ్చి 6 నెలలు అయింది. గ్రూప్ 1 1:100 అనేది చాలా న్యాయమైన డిమాండ్. ఎందుకంటే లాస్ట్ రిక్రూట్మెంట్ కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు. మరి నిన్న మేము మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్ చైర్మన్ని అడిగినప్పుడు మీకు యూపీఎస్సీ 1:15 తీసుకుంటుంది, నేను 1:50 తీసుకుంటున్నాను అన్నాడు. మరి అట్లాంటి యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తుంది, మీరు ఇస్తున్నారా? 10 గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం 100 గ్రూప్ 1 వేసిన, ఇప్పటివరకు 1000 కావాలి. మరి ఇప్పటివరకు ఒక్క రిక్రూట్మెంట్, ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. ఇంతవరకు గ్రూప్ 1 వేకెన్సీలు ఇంతవరకు ఫిల్ చేయలేదు కదా. అట్లాంటప్పుడు మరి 1:50 కాదు 1:100 తీసుకోవడం చాలా న్యాయమైంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు 2 సార్లు గ్రూప్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు కాకపోవచ్చు. దానివల్ల వాళ్ళు వాళ్ళ మెరిట్ని ఒక ప్రిలిమ్స్తో మనం జడ్జ్ చేయలేం కదా, వాళ్ళకి మెయిన్స్ అవకాశం కూడా ఇవ్వాలి. సో ఖచ్చితంగా 1:100 డిమాండ్ అనేది మేము అడుగుతున్నాం అన్నాం. ఏంది మరి ప్రభుత్వం ఈ దిశగా నడుస్తుందా? మరి ఇవాళ హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, పోస్టులు పెంచమంటే అరెస్ట్ చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల పైన. ప్రత్యేకంగా నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తుంది. పోస్టులు పెంచమంటే అరెస్ట్ చేస్తేనే మరి నెక్స్ట్ గుంపు మేస్త్రి సంగతి ఏందో మీ అందరికీ తెలుసు. పోస్టులు పెంచమంటే అరెస్ట్ చేస్తే మరి మీకు కూడా అదే సంగతి. ఒకసారి చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ వచ్చి ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు రాహుల్ గాంధీ వచ్చి అక్కడ కూర్చొని ముచ్చట పెట్టి చాయ్ తాగి కాఫీ తాగి అంతా చేసిండు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? గ్రూప్ అడుగుతున్నప్పుడు మీరు అడిగి సరువుగా డిక్లరేషన్ మీరు ఇచ్చిందే మేము అడుగుతున్నాం కదా, ఎక్కువేం అడగట్లేదు కదా. గ్రూప్ 2 పోస్టులు పెంచమని అడుగుతున్నాము, 1:100 చేయమని అడుగుతున్నాము. అన్ని న్యాయబద్ధ డిమాండ్లు. ఇంకా ఇలా గొంతమ్మ కొరకలు ఏమున్నాయి చెప్పండి? విద్యార్థులకు ఏమవసరం చెప్పండి? అది అంటే నిరుద్యోగుల పట్ల నిల్చొని గతంలో ఎవరైతే చూసినామో కొంతమంది నాయకులు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు, వారు మీ పట్ల ఏమన్నా స్పందిస్తున్నారా? చేపిస్తామని వారు గవర్నమెంట్తో మాట్లాడము, లేదంటే అడ్వైజర్తో మాట్లాడము, టీఎస్పీ చైర్మన్ అసలు ఏం కార్యక్రమాలు చేయట్లేదు కదన్న. మేము అడుగుతున్నాం కానీ వారు పట్టించుకోవట్లేదు. ఇన్ని రోజులు ఏమో ఇక చేస్తామన్నారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు. అది 2000 ఉద్యోగాలు పెంచలేకపోతున్నా, 2 లక్షల ఉద్యోగాలు పెంచుతుంది నమ్మకం. మరి ఇక అది 33 జిల్లాలు ఉన్న నిరుద్యోగులు ఆలోచించాలి. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామన్నారు. ఆడ చంద్రబాబు నాయుడు వచ్చిండు, 16,000 డిఎస్సీ వేసిండు, చెప్పినట్టు వేసిండు. మరి ఇంతవరకు వీళ్ళు డిఎస్సీ సంగతి వాళ్ళకి తెలుసు. గ్రూప్ 1 పోస్టులు అంతే ఆగిపోయినాయి, గ్రూప్ 2 పోస్టులు పెంచట్లేదు. ఈ 2000 పోస్టులు పెంచకపోతే మరి 2 లక్షలు ఎట్లా ఫుల్ఫిల్మెంట్ చేస్తావో అర్థమైతే లేదు. అది ఏంది రేపటి తక్షణంగా ఇక మీరు హౌస్ అరెస్టులు ఇవన్నీ నథింగ్ డూయింగ్. మేము 100% రోడ్ల మీదకి వస్తాం, మళ్ళీ ధర్నాలు చేస్తాం. ఏదైతే 6 నెలల ముందు ఉద్యమం ఆగిపోయిందో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద సేమ్ మూమెంట్.
అరెస్ట్ చేసినంత మాత్రం ఆగదు. 33 జిల్లాల విద్యార్థులందరూ బయటకు వస్తారు. సెంట్రల్ లైబ్రరీలు అన్ని లైబ్రరీ మీద మొత్తం ఇక కాంగ్రెస్ గవర్నమెంట్కి రేపు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మామూలు ఎంపీ పోగొట్టుకున్నాడు, ఎమ్మెల్సీ పోగొట్టుకున్నాడు, రేపు ఎంపీటీసీలు అందరూ పోగొట్టుకుంటా ఉంటే ఆయనకు అప్పుడు అర్థమైతే నిరుద్యోగులు అంటే ఏదో తెలుస్తుంది.